చాప్టర్ 3 ఈశ్వరుడి అనంత స్వభావం. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, 28 జనవరి 1937. ఈశ్వరుడు మనోబుద్ధుల అవగాహనకు అతీతుడని హిందూ ధర్మశాస్త్రాలు తెలుపుతాయి. మనస్సు, బుద్ధి శక్తివంతమైనప్పటికీ ఈశ్వరుణ్ణి పట్టుకోగలిగినంత సామర్థ్యం వాటికి లేదు. కాబట్టి మానవ మనస్సు దేవుణ్ణి గురించిన నిజమైన అవగాహనను ఏర్పరచుకోవడానికి సమర్థత లేనిది. భగవంతుణ్ణి ఎవరు సృష్టించారు అనే ప్రశ్న ఆది అంతాలు లేని దేవుణ్ణి గ్రహించలేని మనస్సు వల్లనే తలెత్తుతుంది. ఆకాశంలో లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుని చూసినప్పుడు ఆ పెద్ద సూర్యుడు మన భూమి కంటే ఎంతో చిన్నగా కనపడతాడు. అయినా భూమి వ్యాసం సుమారు 7,900 మైళ్ళైతే సూర్యుడు అంతకు 100 రెట్ల కన్నా విశాలమైనవాడు. మన గ్రహాన్ని సూర్యుడి పక్క నుంచి పోల్చి చూస్తే భూమి ఒక చిన్న బిందువులా కనిపిస్తుంది. బ్రహ్మాండమైన సౌరమండలం విస్తరిస్తూ పెద్దగా పెరుగుతూ ఈ విశాల నీలాకాశాన్ని మొత్తాన్ని మింగేసేంత పెద్దదయిందనుకోండి. అయినా ఆ విధంగా ఆక్రమించబడిన స్థలం అనంతంలోకి విస్తరించి ఉన్న లెక్కలేనన్ని విశ్వాలతో పోలిస్తే ఒక కణం వంటిది. సూర్యుడు అంతరిక్షంలో అంతులేకుండా పెద్దదవుతూ పోతున్నా ఇంకా అది అనంతాన్ని కొలవలేదు. అంత గొప్ప విశాలత్వాన్ని ఊహించనీయకుండా పరిమితి అనే విశ్వమాయ మనస్సుకు అడ్డుపడుతుంది. అనంతానికి సరిహద్దులేవి? ఈ అంతేలేని శూన్యం ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకలేని అపరిమితుడు భగవంతుడు. దూరాతి దూరాన ఉన్న అంతరిక్షపు అన్ని మూలలా వ్యాపించి ఉన్నాడు. ఆయన దూరపు నక్షత్రాల్లో మీలో నాలో ఉన్నాడు. ఆయన తానుండే ప్రతి స్థలం గురించి ప్రతి క్షణం ఎరుకతో ఉన్నాడు. దేవుడు మనస్సు కాదు. ఆయన దాన్ని సృష్టించాడు, కానీ ఆయన దానికి అతీతుడు. అలా కాకుంటే మన మనస్సుల్లో ఆయనను గ్రహించేవాళ్ళం. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన్ని దివ్య చైతన్యం, దివ్య ఆనందం, దివ్య స్థితి అని అనవచ్చు. కానీ మనస్సు కాదు. మనస్సు ఈశ్వర సాన్నిధ్యాన్ని పరివేష్టించడానికి అసమర్థమైనప్పటికీ కూడా ఈశ్వరుణ్ణి గురించి అనుభూతి పొందగలదు. ఆయన సాన్నిధ్యపు తాలూకు అనుభూతి పొందడం, ఆయన్ని కొలవడం అన్నవి రెండు వేరువేరు అనుభవాలు. కెరటం సముద్రాన్ని కొలవలేదు, కానీ రెంటి మధ్య కలిసే స్థానం ఒకటుంది. ఎక్కడైతే అనంతం పరిమితంగా మారుతుందో అదే అవి రెండూ కలిసే చోటు. అది అధిచేతన మనస్సు, సూపర్ కాన్షియస్ మైండ్. ఆ మనస్సు దైవానుభూతిని పొందగలదు. మన సాధారణ మనస్సును అధిభౌతిక మనస్సుతో కలిసేదాకా విస్తరింపచేస్తే మనం ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి పొందగలం. థ్యాంక్ యూ.